ప్రైజ్ చిన్న స్తుతి పాట పాడు. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన యేసు ప్రభానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం నా తండ్రి. మా ప్రభా, ఇదిగో నా తండ్రి, నా ప్రభా కూడి వచ్చిన ప్రతి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించిన ప్రభా. అయా తారక నగర్ నుంచి, మంగళం నుంచి, అనేకమైన ప్రాంతాల నుంచి నా ప్రభా, మందిరాల నుంచి, యేసయ్య మినిస్టర్ మందిరాల నుంచి అందరూ కూడా నా ప్రభా, ఇంకా రాబోయే బిడ్డలను కూడా నడిపించి కృపలతో నింపే భాగం కూడా సహాయం చేయమని నా ప్రభా. ఇదిగో నా తండ్రి, 16 పండుగలు మేము జరుపుకుంటా ఉన్నాం నా తండ్రి. మీటింగుల్లోకి మీరే గణపరిచి ప్రేమించి కృపలతో నింపే భాగం కూడా సహాయం చేయమని అయా. ఇక్కడ పని చేసే ప్రతి బిడ్డలను దీవించి బలపరచమని నా తండ్రి. వంటల నుంచి నా ప్రభా, అనేకమైన పనులు చేసిన ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డని దీవించి బలపరిచి ఆశీర్వదించమని ఆయా సౌండ్ చేసిన అన్నిటిలో కూడా నా ప్రభా కృపలతో నింపే భాగం కూడా సహాయం చేయమని అయా. ఈరోజు మొదటి రోజు నా ప్రభా అయా, నీ చిత్తం, నీ కృప, నీ దీములతో మమ్మల్ని నీ సన్నిధిలో ఉంచుకొని కృపలతో నింపమని, వాక్యమంతా నీ కృపా దీములతో ఆశీర్వాదంగా మార్చమని అడుగుతూ, సేవకులను ఆశ్రయించు, సేవకురాలను దీవించి బలపరచు. మా సేవకుడిని నా ప్రభా కృపా దీములతో మంచి ఆరోగ్యంతో నింపమని నా ప్రభ అయిన పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నా నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సుతులపైన ఆసీనుడానా, స్తుతి అర్పణము చెల్లించేదానా, స్తుతి అర్పణము చెల్లించేదా. సుతులపైన ఆసీనుడానా, స్తుతి అర్పణము చెల్లించేదానా, స్తుతి అర్పణము చెల్లించేదా. ఆది అంతము అయ్యున్నవాడా, మార్గము సాచము నేనంటివా. ఆది అంతము అయ్యున్నవాడా, మార్గము సాచము నేనంటివా. కడపటి వాడను మొదటి వాడను, నీచ జీవము నేనంటివా. కడపటి వాడను మొదటి వాడను, నీచ జీవము నేనంటివా. సుతులపైన ఆసీనుడానా, స్తుతి అర్పణము చెల్లించేదానా, స్తుతి అర్పణము చెల్లించేదా. ఆకాశములో మేఘారుడువై, సంగము కొరకై రానైనవాడా. ఆకాశములో మేఘారుడువై, సంగము కొరకై రానైనవాడా. నా కోరికను తీర్చువాడా, ఆశలను నెరవేర్చు దేవా. నా కోరికను తీర్చు దేవా, నా ఆశలను నెరవేర్చు దేవా. సుతులపైన ఆసీనుడానా, స్తుతి అర్పణము చెల్లించేదానా, స్తుతి అర్పణము చెల్లించేదా. సముద్రము పైన నడసు దేవా, అద్భుత కార్యములు చేసిన దేవా. సముద్రము పైన నడసు దేవా, కార్యములు చేసిన దేవా. ఎర్ర సముద్రము వాయలు చేసి ఇశ్రాయేలును నడిపించినావే. ఎర్ర
హల్లెలూయా. హల్లెలూయా. స్నేహితుడా ప్రాణప్రియుడా పావనుడా నా యేసయ్యా, పావనుడా నా యేసయ్యా. స్నేహితుడా ప్రాణప్రియుడా పావనుడా నా యేసయ్యా, పావనుడా నా యేసయ్యా. పాపము నుండి నన్ను విడిపించి పరిశుద్ధునిగా నన్ను మార్చినావే. పాపము నుండి నన్ను విడిపించి పరిశుద్ధునిగా నన్ను మార్చినావే. పరమ కుమారివై రూపించినావే, పరమ కుమారివై రూపించినావే. పరమున నన్ను చేర్చుట కొరకు, పరమున నన్ను చేర్చుట కొరకు. స్నేహితుడా ప్రాణప్రియుడా పావనుడా నా యేసయ్యా, పావనుడా నా యేసయ్యా. లోకములో నుండి ప్రత్యేకించి నీ రాజ్యవాసిగా నియమించినావే. లోకములో నుండి ప్రత్యేకించి నీ రాజ్యవాసిగా నియమించినావే. మూర్ఖులకు ఇతరము వారిలో నుండి, మూర్ఖులకు ఇతరము వారిలో నుండి వేరు చేసి నన్ను రక్షించినావే, వేరు చేసి నన్ను రక్షించినావే. స్నేహితుడా ప్రాణప్రియుడా పావనుడా నా యేసయ్యా, పావనుడా నా యేసయ్యా. ఎన్నికలేని నన్ను నీవు పిలచి ఎనలేని భాగ్యం నాకిచ్చినావే. ఎన్నికలేని నన్ను నీవు పిలచి ఎనలేని భాగ్యం నాకిచ్చినావే. దేవదూతలు చేయలేని సేవను, దేవదూతలు చేయలేని సేవను చేయుట కొరకు ఏర్పరిచినావే, చేయుట కొరకు ఏర్పరిచినావే. స్నేహితుడా ప్రాణప్రియుడా పావనుడా నా యేసయ్యా, పావనుడా నా యేసయ్యా. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న సురేందర్ వచ్చి ఒక పాట పాడి దేవుని నామని మహింపరుస్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతటి వాడనయ్యా యేసయ్యా, ఏ పాటి వాడను. ఎంతటి వాడనయ్యా యేసయ్యా, ఏ పాటి వాడను. ఎందుకు పనికి రాని వాడను,
పిలచితివయ్యా నా యేసయ్యా ఎందుకు పనికి రాని వాడను పిలచితివయ్యా నా యేసయ్యా ఎంతటి వాడనయ్యా యేసయ్యా ఏ పాటి వాడను గొర్రెల కాపరి దావీదును చేసితివయ్యా రాజుగా గొర్రెల కాపరి దావీదును చేసితివయ్యా రాజుగా నా తండ్రి ఇంటిలో నన్ను చూచి పిలచితివయ్యా పరిచర్యకు నా తండ్రి ఇంటిలో నన్ను చూచి పిలచితివయ్యా పరిచర్యకు ఎంతటి వాడనయ్యా యేసయ్యా ఏ పాటి వాడను ఎంతటి వాడనయ్యా యేసయ్యా ఏ పాటి వాడను నా ఇల్లు ఏ పాటిదాని దావీదు ప్రార్థించగా నా ఇల్లు ఏ పాటిదాని దావీదు ప్రార్థించగా ప్రార్థన ఫలము పరిపాలనే రజ పరిపాలనే ప్రార్థన ఫలము పరిపాలనే రజ పరిపాలనే ఎంతటి వాడనయ్యా యేసయ్యా ఏ పాటి వాడను ఎంతటి వాడనయ్యా యేసయ్యా ఏ పాటి వాడను మనిషితో మనిషి మాట్లాడినట్లు నాతోను ద్వారా మాట్లాడినావు మనిషితో మనిషి మాట్లాడినట్లు నాతోను ద్వారా మాట్లాడినావు నాతో మాట్లాడయ్యా యేసయ్యా నాతో మాట్లాడయ్యా నాతో మాట్లాడయ్యా యేసయ్యా నాతో మాట్లాడయ్యా ఎంతటి వాడనయ్యా యేసయ్యా ఏ పాటి వాడను ఎంతటి వాడనయ్యా యేసయ్యా ఏ పాటి వాడను ఎందుకు పనికి రాని వాడను పిలచితివయ్యా నా యేసయ్యా ఎందుకు పనికి రాని వాడను పిలచితివయ్యా నా యేసయ్యా ఎంతటి వాడనయ్యా యేసయ్యా ఏ పాటి వాడను ఎంతటి వాడనయ్యా యేసయ్యా ఏ పాటి వాడను హల్లెలూయా. మన మధ్యన గిరి వచ్చి ఒక పాట పాడి దేవుని నామమును మహిమపరుస్తారు. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ రక్షణానందం నీలోనని శాశ్వత జీవము నీవేనని రక్షణానందం నీలోనని శాశ్వత జీవము నీవేనని ప్రకటింతును నేనున్నంత కాలం నా యేసయ్యా స్తుతింతును నీ జీవిత కాలం
నిలిపియున్నాను మీ మార్గములో నడుచుచున్నాను మీ యందు నా గురి నిలిపియున్నాను మీ మార్గములో నడుచుచున్నాను రక్షణానందం నీలోననే శాశ్వత జీవము నీవేననే అపోస్తలులు కూడిన చోట ఆత్మతో నింపితివే యేసయ్యా ఆత్మతో నింపితివే అపోస్తలులు కూడిన చోట ఆత్మతో నింపితివే యేసయ్యా ఆత్మతో నింపితివే పెదకొస్తు దినమున మేడ గదిలో అభిషేకించితివే మీ ఆత్మతో అభిషేకించితివే పెదకొస్తు దినమున మేడ గదిలో అభిషేకించితివే మీ ఆత్మతో అభిషేకించితివే రక్షణానందం నీలోననే శాశ్వత జీవము నీవేనని ఆత్మతో నింపి ఆనంద బాష్పాలు కలిగించినవయ్యా యేసయ్యా కలిగించినవయ్యా ఆత్మతో నింపి ఆనంద బాష్పాలు కలిగించినవయ్యా యేసయ్యా కలిగించినవయ్యా సియోను శిఖరాన సింహాసనమెదుట పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధించెదను యేసయ్యను ఆరాధించెదను సియోను శిఖరాన సింహాసనమెదుట పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధించెదను యేసయ్యను ఆరాధించెదను రక్షణానందం నీలోననే శాశ్వత జీవము నీవేననే రక్షణానందం నీలోననే శాశ్వత జీవము నీవేననే హల్లెలూయా. స్వప్నం ముచ్చక పాట పాడి దేవుని నామమును మహిమపరుస్తారు. హల్లెలూయా. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, మీ దయలో మీ కృపలో నన్ను దాచావు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, మీ దయలో మీ కృపలో నన్ను దాచావు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, మీ దయలో మీ కృపలో నన్ను దాచావు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు,
దరి చేర్చావు, అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు, అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, మీ దయలో మీ కృపలో నన్ను దాచావు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, మీ దయలో మీ కృపలో నన్ను దాచావు. నేనున్న స్థితి చూసి ఈ లోక మనుషులు హేళన చేసిరి, అపహాసించిరి. నేనున్న స్థితి చూసి ఈ లోక మనుషులు హేళన చేసిరి, అపహాసించిరి. నేనున్నానన్నావు, నా తోడు అయినావు, నేనున్నానన్నావు, నా తోడు అయినావు, అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు, అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, మీ దయలో మీ కృపలో నన్ను దాచావు. నూతన యెరూషలేము నా కొరకే నీవు నిర్మించి ఉన్నావు, నన్ను చేర్చుటకై. నూతన యెరూషలేము నా కొరకే నీవు నిర్మించి ఉన్నావు, నన్ను చేర్చుటకై, నన్ను చేర్చుటకై, నన్ను రక్షించావు, నన్ను చేర్చుటకై, నన్ను రక్షించావు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు, అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, మీ దయలో మీ కృపలో నన్ను దాచావు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, మీ దయలో మీ కృపలో నన్ను దాచావు. హల్లెలూయా. మనం మానస ఒక పాట పాడి దేవుని నామమును మహిమపరుస్తారు. హల్లెలూయా. పూజనీయుడా ఓ యేసయ్యా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా. పూజనీయుడా ఓ యేసయ్యా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా. స్తుతులందుకో ఓ యేసయ్యా, స్తుతులందుకో నా యేసయ్యా, స్తుతులందుకో యేసయ్యా, స్తుతులందుకో నా యేసయ్యా.
పూజనీయుడా ఓ యేసయ్యా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో యేసయ్యా స్తుతులందుకో నా యేసయ్యా స్తుతులందుకో యేసయ్యా స్తుతులందుకో నా యేసయ్యా పూజనీయుడా ఓ యేసయ్యా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా. హల్లెలూయా. చల్లని నీ మనసు మృదువైన నీ మాట నన్ను మార్చినదయ్యా యేసయ్యా పగలే కడిగినదయ్యా నన్ను మార్చినదయ్యా యేసయ్యా పగలే కడిగినదయ్యా చల్లని నీ మనసు మృదువైన నీ మాట నన్ను మార్చినదయ్యా యేసయ్యా పగలే కడిగినదయ్యా నీ మాట పరిశుద్ధపరిచినదయ్యా యేసయ్యా 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 నన్ను విడిపించిన శక్తిగల నీ మాట నన్ను విడిపించిన శక్తిగల నీ మాట చల్లని నీ మనసు మృదువైన నీ మాట నన్ను మార్చినదయ్యా యేసయ్యా పగలే కడిగినదయ్యా నీ మాట పరిశుద్ధపరచనదయ్యా. హల్లెలూయా. పగలే దేయముగా పయనించే సౌలును పగలే దేయముగా ప్రయించే సౌలును పౌలుగా మార్చినదయ్యా నీ మాట దమస్కు మార్గములోనే పౌలుగా మార్చినదయ్యా నీ మాట దమస్కు మార్గములోనే యేసయ్యా 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 సాక్షిగా నిలిపిన దేవుడనీవయ్యా సాక్షిగా నిలిపిన దేవుడనీవయ్యా చల్లని నీ మనసు మృదువైన నీ మాట నన్ను మార్చినదయ్యా యేసయ్యా పగలే కడిగినదయ్యా నీ మాట పరిశుద్ధపరచినదయ్యా యేసయ్యా 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 నన్ను విడిపించిన శక్తిగల నీ మాట నన్ను విడిపించిన శక్తిగల నీ మాట చల్లని నీ మనసు మృదువైన నీ మాట నన్ను మార్చినదయ్యా యేసయ్యా పగలే కడిగినదయ్యా నీ మాట పరిశుద్ధపరచినదయ్యా. ఆమేన్. దుఃఖపడువారు ఓదార్చబడుదురని దుఃఖపడువారు ఓదార్చబడుదురని పలికిన నీ మాటయ్యా యేసయ్యా నన్ను ఓదార్చినయ్యా పలికిన నీ మా
మాటయ్యా యేసయ్యా నన్ను ఓదార్చినయ్యా యేసయ్యా 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 దయగల నీ మాటే నన్ను ఓదార్చినయ్యా దయగల నీ మాటే నన్ను ఓదార్చినయ్యా చల్లని నీ మనసు మృదువైన నీ మాట నన్ను మార్చినదయ్యా యేసయ్యా పగలే కడిగినదయ్యా నీ మాట పరిశుద్ధపరచినదయ్యా పరలోక రాజ్యము సమీపించినది పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు పొందుడి మీరు యేసయ్య మాట వినండి మారు మనసు పొందుడి మీరు యేసయ్య మాట వినండి యేసయ్యా 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 నీ మాట ద్వారానే రక్షణ కలిగినయ్యా నీ మాట ద్వారానే రక్షణ కలిగినయ్యా చల్లని నీ మనసు మృదువైన నీ మాట నన్ను మార్చినదయ్యా యేసయ్యా పగలే కడిగినదయ్యా నీ మాట పరిశుద్ధపరచినదయ్యా యేసయ్యా 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 నన్ను విడిపించిన శక్తిగల నీ మాట నన్ను విడిపించిన శక్తిగల నీ మాట చల్లని నీ మనసు మృదువైన నీ మాట నన్ను మార్చినదయ్యా యేసయ్యా పగలే కడిగినదయ్యా నీ మాట శుద్ధపరచినదయ్యా హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దానియేలు రోజు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ దయచేసి తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందారు. అందరూ తల్ల వంచినట్లయితే అందరూ పరిశుద్ధుడా ప్రేమగల మా యేసు నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రభువా ఇదిగో ప్రభువా నా తండ్రి యేసయ్య మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్న ప్రభువా నా తండ్రి ఇదిగో 16వ తండ్రి ప్రభువా నా తండ్రి గారు ప్రేమ దిగు ప్రభువా నాయన పండుగలలో ప్రభువా మీరు ఉండి ప్రభువా నాయన ప్రారంభం మొదలుకొని ప్రభువా ముగింపు వరకు ప్రభువా అయ్యా నీ ఆధీన మమ్మల్ని అందరినీ ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాము దేవా. ఎందుకంటే ప్రభువా నా తండ్రి అయ్యా నీ మాట ప్రభువా ప్రతి ఒక్కరిని మార్చగలదు ప్రభువా. మీ మాట మమ్మల్ని మార్చింది ప్రభువా. నీ ప్రేమ మాకు తండ్రి ప్రభువా రుచి చూచి ఉన్నాము తండ్రి. అయ్యా అనేకులు ఎందరైతే ప్రభువా ఇంకా అయ్యా దిగో ప్రభువా మారనే వారు ఉన్నారో ప్రభువా వారందరి కొరకు ప్రభువా నాయన దాసులు ఎంతో ప్రయాసపడు ప్రభువా అయ్యా దిగో ప్రభువా పెడుతున్న ప్రభువా ఈ మీటింగుల్లో ప్రభువా నాయన అయ్యా తన అనేకమైన నశించిపోయిన ఆత్మల కొరకు ప్రభువా అయ్యా భారము కలిగి బాధ్యత కలిగి ప్రభువా అయ్యా నీ సేవకులు చేస్తున్న పరిచర్యను ప్రభువా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము దేవా. రావాల్సిన బిడ్డ త్వరగా ప్రభువా సకాలంలో తొడుకొచ్చి ప్రభువా అయ్యా దిగో మాతో మా అందరితో మీరు మాట్లాడమని ప్రభువా నీ దాసుని నిలబెట్టుకో మాతో మీరు ఏం మాట్లాడబోతున్నారు అయ్యా మీరే మా తండ్రి మానవ స్వరం మరుగుపరిచి నీ దైవ స్వరంతో ధైర్యపరిచి మమ్మల్ని బలపరచమని ప్రభువా నాయన. ఇదిగో తండ్రి నీ మాట ద్వారా అనేకులు మారారు ప్రభువా నాయన. నీ మాట ద్వారా ఇక్కడ ప్రజలందరినీ మీరు మార్చమని నీ కృపలో భద్రపరచమని ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ప్రభువా నీ ఆధీన మమ్మల్ని అందరినీ ఉంచుకొని నీ నామానికి మహిమకరంగాను దీవెనకరంగాను ఆశ్రితకరంగా మార్చమని మా ప్రియుడును రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుతి శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రియులారా, ఈ యేసయ్య మినిస్ట్రీస్ వారి ప్రేమ సువార్త స్వస్థత కోడికలు ఈ 26, 27 ప్రభు కృప చప్పటి కొడదామా? ఈ యానివర్సరీ ఇక్కడ మనం ఈ మందిరం కట్టక ముందే ఈ ప్రాంతంలో మనం సేవ చేస్తున్నాం. ఈ ఊరంతా లేదు ఇక్కడ. మనం సేవ ప్రారంభించినప్పుడు గాంధీపురంలో ఈ ఊరంతా లేదు. మనకు ముందు పక్క ఒక లైన్ మాత్రం ఉండింది. లైట్లు, రోడ్లు, లైట్లు ఏమీ లేవు. ఆ సందర్భంలో ఇక్కడ మనం సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. తర్వాత ప్రభు కృపను బట్టి ఇక్కడ మందిరం కట్టడం, ఇక్కడ సేవ చేయడం ప్రభు కృప. ఇది 16వ వార్షిక ఉత్సవం. చప్పటి కొడదామా? 16 సంవత్సరాలు. అంతకుముందు 10 సంవత్సరాలకు ముందుగానే మనం ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నాం. ఇక్కడ ఈ భూములు, పశువుల మేత, ఇటుక బట్టీలు ఉన్నాయి ఇక్కడ. ఆ టైంలో మన చిన్నయ్య వాళ్ళు ఉన్నారు ఈ ఏరియాలో. వాళ్ళ దగ్గరికి వచ్చిపోయేవాళ్ళు. ప్రభు మీరు కాలు పెట్టిన చోట సేవ జరుగుద్దని నేను వాగ్దానం చేశాను. కాబట్టి ప్రభు సేవ ఇక్కడ జరగడము ప్రజల రక్షణ కొరకు, మతం కోసం కాదు కానీ ప్రజల రక్షణ కొరకు ఇక్కడ సేవ ప్రభు జరిపిస్తూ ఉన్నారు. చప్పటి కొడదామా? మనం ఇప్పుడు సరైన సమయానికి వచ్చాం. మనం ఆహ్వానించిన దైవ సేవకులు థామస్ గారు వారు వాక్య పరిచర్య చేసి మనల్ని ఆశీర్వదిస్తారు. చప్పటి కొట్టి మనం ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య మినిస్ట్రీస్ వారు 16 సంవత్సరాలు వార్షికోత్సవం చేయడం చాలా ఆనందకరంగా ఉంది. దేవుడు ఏర్పాటు చేస్తేనే మనం చేయగలం. ఎంతో మంచి వాతావరణంలో ఒక స్థలంలో ఉండడం అంటే చాలా ఆశ్చర్యకరం. వాక్యం ధ్యానించుకుందాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యమున్నట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్సంపుడా నా గొప్ప దేవా, మీకు స్తోత్రమైన ఈ యొక్క విలువైన సమయంలో మేము వచ్చినాం తండ్రి. నన్ను వరపరిచి మీరు మాట్లాడినా శ్రేష్టమైన మాటలు మీరే పలికించినైనా బలమైన అభిషేకంతో పరిశుద్ధాత్మలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభునామములో బతిమాలి వేడుకొంచున్న తండ్రి, ఆమేన్. రక్షణ సువార్త కదండి, రక్షణ సువార్త. ఒక పెద్ద ఆయన దగ్గర మనవడు ఒక మాట చెప్పాడంట. పెద్ద ఆయన దగ్గర మనవడు వచ్చి ఒక పిచ్చుకని తీసుకొని వచ్చి తన చేతిలో పెట్టుకొని, తాత ఇది చనిపోయిందా బ్రతికిందా, ఏందండి తాత
ఇది బ్రతికిందా చనిపోయిందా అని అడిగినప్పుడు తాత యోచించి ఒకవేళ నేను బ్రతికింది అంటే చంపేస్తాడు, తన చేతిలో చంపేస్తాడు. లేదంటే ఏం చేస్తాడు? ఆయన యోచించి ప్రభు నామములో నీ చేతిలో ఉంది నాయన. ఏంది అది? బ్రతకాలన్నా చనిపోవాలన్నా ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. రక్షణ కూడా మన చేతిలోనే ఉందండి. అర్థమవుతుందండి? రక్షణ అనేది ఒకవేళ సువార్త ప్రకటించినా కూడా వ్యక్తిగతం. నేను ప్రకటిస్తున్న నా యేసయ్య మతము కోసం చెప్పలేదండి, మతంలో మార్చాలని చెప్పలేదు ఆయన. రక్షణ సువార్త ఒక మార్గం అని, సత్య మార్గంలో నడవాలి. ఆయన శత్రువుని ప్రేమించుకున్నాడు, హింసించే వారి కోసం ప్రార్థన చేయమన్నాడు. ఇంతటి సత్య సువార్త నేను బోధించినాను. అంతేకాని మతంలో మార్చాలని మాత్రం ఎక్కడ చేయలేదు ఆయన. నాకు ఇష్టమైన మాట ఏంటంటే, ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఎవరిని కూడా మనం తక్కువ చేయకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. ఏంటంటే మనం తెలుసుకున్నాం, సత్యాన్ని గ్రహించినాం, నిజ రక్షకుడని తెలుసుకున్నాం, మనం వచ్చినాం, వెనకాల వాళ్ళు కూడా వస్తారు. అంతవరకు మనం ఓపిక పట్టాలి. అంతే కానీ నమ్ముకోండి, ఇది చేయండి అని చెప్పకూడదు. మనం సత్య సువార్తను చెప్పడం మాత్రమే మన పని. వాళ్ళ చేతిలో వాళ్ళు ఉంది. ఇప్పుడు ఎలా ఆ పిల్లవాడిలో ఎలా ఉందో నీ చేతిలో ఉందయ్యా. కాపాడాలన్నా చంపాలన్నా నీ చేతిలో ఉంది. కాబట్టి రక్షణ మన చేతిలోనే ఉంది. మనం ఎంతగా మనం కాపాడుకుంటామో అంతగా మనం కాపాడుతాము. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమండి. మనం చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. చాలా పరిచయమైన వ్యక్తి. సండే స్కూల్లో అనేక సార్లు మీరు పిల్లలకి బోధించుంటారు. ఆయన పేరు కూడా ఆ పేరు రాయబడలే కానీ పొట్టివాడైన వల్ల పొట్టి జక్కయ్య అని కూడా పేరు చెప్తుంటాము కదా. ఏమంటాం? సండే స్కూల్లో ఏం చెప్తాం? పొట్టి జక్కయ్య. మనం ఇచ్చేస్తున్న బిరుదు కదా. స్తోత్రం. ఆయన యేసయ్య సంచరిస్తూ వెళ్ళిన సమయంలో జక్కయ్య అనే వ్యక్తి యేసు ఎవరో ఏదంట వినాలమ్మా, యేసు ఎవరో అని చూడాలని ఉద్దేశంతో. ఎలాంటి వాడు తెలుసా? ఆయన ట్యాక్స్ కలెక్టర్, ధనవంతుడు. బైబిల్లో ధనవంతుడు, భాగ్యవంతుడు లేదా గనురాలు అని రాస్తే చాలా గొప్పవారండి. ఒక ధనవంతుడైన వ్యక్తి చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అండి, ఆ సామ్రాజ్యంకంతా చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. అలాంటి వ్యక్తికి యేసయ్య ఎందుకు కావాల్సి వచ్చింది? యేసయ్య ఎందుకు కావాల్సి వచ్చింది చెప్పండి? అంత ఉన్నా కూడా తనకి సమాధానం లేదండి. అంత ఉన్నా కూడా సమాధానం లేదు. అలాంటి సమయంలో యేసయ్యని నేను చూస్తే నాకు సమాధానం వస్తుంది. ఈరోజు చాలామంది చూస్తుంటానండి, ఎన్నో ఆస్తులు అంతస్తులు ఉంటాయి, కానీ సాయంత్రం అయితే నిద్ర పట్టని పరిస్థితి. ఒక డాక్టర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినాడండి. అయ్యా, డాక్టర్ దగ్గరికి ఎవరెవరు వస్తుంటారు? పేషెంట్స్ వస్తుంటారు, కడుపు నొప్పి అన్నీ వస్తారు. ఒక అతను వచ్చినాడంట, అయ్యా నాకు సమాధానం లేదు అని అంట. ఏది సమాధానం లేదు అని అంట. సమాధానం ఎలా వచ్చేది? నాకే సమాధానం లేదు, సాయంత్రం అయితే నేను ఏదో మంది వేసుకొని పోయి పడుకుంటాను, నాకే సమాధానం లేదు, నేను ఎలా వచ్చేది? అప్పుడేనంట తిరుపతి దగ్గర సర్కస్ జరుగుతుంది. సర్కస్లో చిన్నపిల్లలకి ఇష్టమైన వాడు ఎవరు? జోకర్. జోకర్ ఉంటాడు కదా, నువ్వు కూడా నేను టికెట్ తీస్తాను, వెళ్దాం. వెళ్ళేసి అతను నవ్వించేంత వరకు నవ్వి ఇంటికి వెళ్ళిపోదామంటే, సార్ ఆ జోకర్ నేనే సార్. ఏంది? ఆ జోకర్ నేనే. పైకి అందరూ నవ్విస్తున్నాడు, కానీ హృదయంలో ఏముంది? సమాధానం లేదు. ఈరోజు సమాధానం లేని పరిస్థితులు చాలామంది ఉంటున్నారండి. సమాధానకర్త అయిన దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఆయన యేసు ఎవరో అని వచ్చి చూస్తున్నాడు. పొట్టివాడైనందున ఏమి చెట్టు ఉన్నాడు? మేడి చెట్టు ఎక్కుతున్నాడు. ఆ మేడి చెట్టు చూస్తే చాలా ఎత్తుగా ఉంది. జనసమూహం అండి, ఇంత చిన్న కాదు, జనసమూహము.
అక్కడ ఎలా ఉంటుందంటే యేసయ్యలాగానే అందులో అలా ఉంటారు. చైనా వాళ్ళు ఎలా ఉంటారు? చైనా వాళ్ళు చూస్తే ఎలా ఉంటారు? ఒకరిని చూస్తే ఎవరు మనం కనుక్కోలేము కదా. అలాగా యూదులు కూడా అలాగనే ఉంటారు. తెలియదు యేసయ్య, తెలుసుంటే పర్లేదు కనుక్కోవచ్చు, కానీ యేసయ్య ఎవరు తెలియదు. పొట్టివాడైన వల్ల మేడి చెట్టు ఎక్కుతున్నాడండి. ఆ వయస్సులో పరిగెత్తుదంటే అవమానం ఒకటి. ఆ వయసు 50 సంవత్సరాల వయసు అయిన జక్కయ్య చెట్టు ఎక్కుతుంటే అవమానం అండి. అర్థమవుతుందండి? అవమానం అయినా కూడా ఆయన దృష్టి ఏంటంటే యేసయ్యని నేను చూడాలి. తన హృదయంలో ఆకాంక్ష ఏంటంటే ఎలాగైనా నేను యేసయ్యని చూడాలి అనుకున్నాడే. కానీ ఎప్పుడైతే ఆ సమయానికి వచ్చినాడో, జక్కయ్య ఉన్న స్థలానికి యేసయ్య రాగానే, జక్కయ్య త్వరగా దిగిరా. ఏంది సోదరి, నీ పేరేమి? వెనకాల అరుణ గారు, మోడీ గారు వచ్చి, అరుణమ్మ మీ ఇంట్లో నేను ఉండాలంటే ఎట్టుంటుంది? మోడీ గారు వచ్చి మన ప్రధానమంత్రి వచ్చి, అమ్మా మీ ఇంట్లో ఈరోజు ఉండాలమ్మా, నాకు బస చేస్తావా అంటే ఎలా ఉంటుంది? ట్రంప్ వచ్చి మీ ఇంట్లో ఉంటానంటే, సోదరి నీ పేరేమి? నీ పేరునేనా? నీ పేరు ప్రీతి. ట్రంప్ వచ్చి మీ ఇంట్లో ఉండాలని ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఆనందిస్తావు కదా. ట్రంప్ ఇచ్చి మా ఇంట్లో వస్తున్నాడని. లోకరక్షకుడు ఇంట్లో నీ ఇంట్లో బస చేయాలన్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చినాడని. ఎలా పరిగెత్తుకుంటూ వచ్చినాడు? ఆకాంక్ష ఏంటంటే యేసు ఎవరో చూడాలనుకున్నాడు. కానీ అక్కడ వస్తానే యేసు, జక్కయ్య త్వరగా దిగిరా. అక్కడ ఉన్న జనసమూహం ఏం చేస్తున్నారంటే సనుక్కుంటున్నారండి. ఏం సనుక్కుంటున్నారు? పాపి అయినా ఇంటికి వెళ్తారంట. ఏంది? పాపి అయినా ఇంటికి వెళ్తాడంట. మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మన కంట్లో దూలం పెట్టుకొని, ఏందండి, మన కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి వ్యక్తి యొక్క నలుసును మనం చూస్తున్నాం. అర్థమవుతుందండి? మనలో ఏముంది? దూలం ఉంది. దూలం పెట్టుకొని ఎదుటి వ్యక్తిలో ఉన్న నలుసును చూస్తున్నాం. ఇలా పెట్టండి, అందరూ చేతిలో గన్నలాగా పెట్టండి, గన్నలాగా పెట్టండి. ఒకవేళ నేను, సహోదరి నువ్వు సరిగా ప్రార్థన చేయలేదు, ప్రభులో సరిగా లేవు అంటే నన్ను ఎన్ని చూపిస్తున్నాయండి? ఎన్ని చూపిస్తున్నాయి? 3 చూపిస్తున్నాయి. ఒకటి జడ్జిమెంట్. యేసయ్య చూస్తుంటాడు, ఒరే నువ్వు ఎలా ఉండవు చూసుకురా ఫస్ట్ అంటారు. ఏంది? ఇతరులని మనము సంబోధించేటప్పుడు, ఇతరులకు పాపం కావచ్చు, ఇతరుల గురించి ఏదైనా చెప్పేటప్పుడు ఫస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎలా ఉన్నావో, నీ జీవితం ఎలా ఉంది ఒక్కసారి పరీక్షించుకోవాలి. అక్కడ ఉన్న వాళ్ళంతా ఏమంటున్నారే, పాపే అయిన ఇంటికి వెళ్తాడంట. ఏంది? పాపే అయిన ఇంటికి వెళ్తున్నారు. అక్కడ పాపం లేని వాళ్ళు ఉండరా? ఆ జనసమూహంలో పాపం లేని వాళ్ళు ఉంటారా? అందరూ పాపం చేసి ఉన్నారు. సో అక్కడ ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే ప్రభును చేర్చుకున్నాడో అతను 2 నియమాలు తీసుకుంటాడండి. ఏ నియమాలు తీసుకున్నాడు తెలుసా? నా ఆస్తిలో సగ భాగము ఎవరికి? గొప్పలకి ఇస్తామన్నాడా? పేదలకి ఇస్తామన్నాడండి. 4 గింతలు నేను దగ్గర అన్యాయంగా తీసుకుని 4 గింతలు చెల్లిస్తాను. నేను మోకరించి ధ్యానిస్తున్న సమయంలో పరిశుద్ధాత్ముడు దేవుడు బయలుపరిచిన మాట ఏంటంటే, సగభాగం ఏమి ఇచ్చేసినాడు? పేదలకు ఇచ్చేసినాడు. 4 గింతలు అన్యాయంగా తీసుకున్నాడని చరిత్రకారు అంటారు, రాయబడలేదు. కానీ అన్యాయంగా 4 గింతలు చెల్లించేసినాడు అంటే అర్థమైంది. సగభాగము పేదలకు ఇచ్చేసినాడు, సగభాగము అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి 4 గింతలు చెల్లించేసినాడు. జక్కయ్య ఏమైపోయినాడు? ఇప్పుడు ఏమి లేనివాడు అయిపోయినాడు, ఆస్తి లేనివాడు అయిపోయినాడు. కానీ ఎవరిని కలిగి ఉన్నాడు తెలుసా? యేసయ్యని కలిగి ఉన్నాడండి. అది అనుకున్నాడు, యేసయ్య ఉంటే నాకేం అవసరం లేదు, అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, సంపద ఉంది, హోదా ఉంది, అన్నీ ఉండి కూడా నాకు సమాధానం లేకపోతే ఎందుకు నా జీవితం? ఈరోజు అనేక మంది కుటుంబాలు నేను చూస్తుంటానండి, ఎంత భయంకరం తెలుసా? సూసైడ్ టెండెన్సీకి వెళ్ళిపోతుంటారండి. మన ఒక అబ్బాయి వచ్చినాడు నా దగ్గరికి, మా అబ్బాయి ఫ్రెండ్, సార్ మా భార్య టార్చర్ పడలేక నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఏంది? అబ్బాయి హిందూ కాబట్టి నేను ఒకటే చెప్పినాను, నువ్వు ఎక్కడ చనిపోవాలనుకుంటా నేను కూడా వస్తాను రా అన్నాను. చెప్పినాను, మీకు తెలుసు కదా నరకానికి పోతే ఏం చేస్తారో తెలుసు కదా, మీరు చూస్తుంటారు కదా,
ఏం చేస్తుంటారు? అగ్ని ఆరదు, పురుగు చావదు, నూనె ఏం చేస్తారు కదా. అందుకనే టార్చర్ నీ భార్య అని అడిగినాను నేను. అప్పుడు వెంటనే రియలైజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడండి. ఎందుకు ఈ మాట సెలవుస్తానంటే, ఈరోజు సమాధానం లేని స్థితిలో అనేక మంది ఆత్మహత్య శరణమనుకుంటున్నారు. ఈరోజు అప్పుల ఊబిలో స్వకీయ దురాశ చేత ఎరబడి అనేక మంది వెళ్ళిపోయి అప్పుల ఊబిలో వెళ్ళిపోయేసి ఇంకా కట్టలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుందాం, ఎందుకు ఈ బతుకు అని అనేక మంది అయిపోతున్నారు. ఈరోజు సమాధానం లేని స్థితిలో ఉన్నారండి. నువ్వు ఎప్పుడైతే యేసును కనుక్కుంటావో నీ హృదయంలో సమాధానం ఉంటుందండి. ఆయన తీసుకున్న తీర్మానం చూడండి, 200గా నేను సగభాగము ఇచ్చేసినాడు, పేదలకు ఇచ్చేసినాడు. ఆస్తంతా పోయింది, యేసుని కలిగి ఉన్నాడండి. యేసే చెప్తున్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఎంత మంచి పేరు తెచ్చినాడు చూడండి. అందరూ ఏమంటున్నారు? పాపి పాపి అంటున్నారు, కానీ ఇతను అబ్రహాము కుమారుడే. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ లేకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికినా వ్యర్థము. కీర్తనలో 90 కీర్తనలో అనేది 70-80 సంవత్సరాలు అండి ఆయుష్. నేను ఎక్కువ రెఫరెన్స్ చెప్పనమా చూస్తానండి. 70-80 అది ఆయుషమే, దుఃఖమే. నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికింది కాదు, కానీ నీకు ఇచ్చిన టెస్టింగ్ లైఫ్ అనేది, ఇది మన మానవ జీవితం అనేది ఒక టెస్టింగ్ లైఫ్. ఏ విధంగా జీవిస్తున్నావు, ఏ విధంగా నువ్వు నడుస్తున్నావు, ఇతరులకి ఎలా ఉపయోగకరంగా ఉన్నావు, ఇది దేవుడు చూస్తాడని. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు గైకొని ఎంతగా నువ్వు దేవునికి మాదిరికరమైన, ఇక్కడ యేసయ్య 3.5 సంవత్సరాలు పరిచర్య చేసింది. ఆయన ఏదో వచ్చి అద్భుతాలు చేసి ఏదో చేయాలని కాదు, కానీ తన జీవితాన్ని ఒక మాదిరికరమైన జీవితం మనం అది చేయాలి. ఏదైతే మానవుడు పోగొట్టుకున్నాడో, ఏమైతే మహిమను పోగొట్టుకున్నాడో ఆ మహిమను తిరిగి తీసుకుని రావాలని, మనిషి ద్వారానే జయించాలని మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినాడని. నశించుదాని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు తెలుసా? మట్టి మనుషులని మనమండి. మనము ఎవరు తెలుసా? మట్టి మనుషులు అంటారా? మట్టి కాదా? మనం ఇట్లా రుద్దండి, ఒక 2 రోజులు స్నానం చేయకపోతే ఏమొస్తుంది? ప్రీతి ఏమొస్తుంది? మట్టి వస్తుంది. మన మట్టి మనుషులమండి. మట్టి మనుషులైన మన కోసము మహిమను విడిచి వచ్చినాడండి ఆయన. అర్థమవుతుందండి? మహిమను విడిచి, తండ్రి కుడిపార్శ్వం విడిచి నీ కోసం నా కోసము రక్షణ కలగాలి, నిత్య జీవనకు వారసులుగా నిన్ను నన్ను చేయాలనే ఉద్దేశంతో పరమును విడిచి నీ కోసం వచ్చినాడండి. అదండి ఆయన గొప్పతనం. అంతేగాని మతం మార్చాలని కాదు, నిన్ను సరి చేయాలి, సత్యంగా ఉండాలి, శత్రువుని ప్రేమించాలి, ఇతరులకి హానికరం ఉండకూడదు. ఇది ఈయన సువార్త అండి. నీల్ ఆమ్స్ట్రాంగ్ గారు తెలుసు కదండి. నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రమండలానికి మొట్టమొదటి వ్యక్తి. అందరూ ప్రశంసిస్తున్నారు, అయ్యా నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చంద్రమండలంకి వెళ్ళి వచ్చినావు అని అందరూ ప్రశంసిస్తుంటే ఆయన అన్నాడంట, నేను కింద నుంచి చంద్రమండలంకి వెళ్ళాను, కానీ ఆ యేసయ్య పరమ నుంచి కిందకు వచ్చినాడు. ఆయన గ్రేట్ అండి, నేను కాదు. నా కోసము, నా పాపం కోసము నా యేసయ్య నా కోసం వచ్చినాడు. ఈరోజు పాపం లేనివాడుగా ఉండాలంటే ఆయన అనుసరిస్తున్నాను, ఆయనను ఒక రోల్ మోడల్గా పెట్టుకుంటాను. అది నా జీవితం ఈరోజు మార్చింది. నేను నా సాహసం నాకు ఏంటంటే, నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను వెళ్ళగలిగినాను, ఆయన సన్ని నాతో ఉన్నది కాబట్టి నేను వెళ్ళగలను. అంతేగాని నేనేమి గ్రేట్ కాదు. అది కలిగి ఉండాలండి. దేవుని ప్రసన్నత మనకు ఉండాలి. జక్కయ్య జీవితంలో అందరూ అనుకున్నారు పాపి పాపి అన్నారు. ఆయన పాపిని ప్రేమించినాడు కానీ పాపాన్ని ద్వేషించినాడని. అదే రక్షణ. నిన్ను నన్ను రక్షించాలనే ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చినాడు, కానీ మతము మార్చడానికి రాలేదండి నా యేసయ్య. అలాగనే అపోస్తల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం చూసుకుందామా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి, ఖైదులు వినుచుండరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను,
వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు ఊడెను అందరి బంధకములు ఊడెను ఓడెను. అంతలో చెరసాల నాయకుడు అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచిండుట చూసి చెరసాల తలుపులన్నీ తెరవబడిన చూచి ఖైదీలు పారిపోయినారేమో అనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనబోయాను. చాలమా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడున్న సత్యాన్ని మనం గ్రహిస్తాం. అక్కడ పుతేనను దయము దురాత్మ ఉన్న ఒక స్త్రీలో ఆమె సోది చెప్పేవా, ఆమెలో ఉన్న దురాత్మను నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఉన్న దురాత్మను తొలగించినప్పుడు వాళ్ళకు సోది చెప్పే వాళ్ళ వల్ల డబ్బులు వచ్చేది కదా, రెవెన్యూ వచ్చేది అధికారులకి. ఇప్పుడు చాలామంది సోది చెప్పించుకుంటుంటారు కదా, జ్యోతిష్ చెప్పించుకుంటుంటారు అనేక మంది. సో ఆ రెవెన్యూ పోయింది అనేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ చెరసాల వేస్తున్నారు, బోండాలు వేసి బిగిస్తా అంటే కదలకుండా. అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మనమైతే ఏమంటాం, ప్రభా నీకోసం మంచి సేవ చేస్తాం ప్రభా, మాకు ఇదేనా కావాల్సింది అంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంట, మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారు. ఎవరు వింటున్నారు? ఖైదీలు వింటున్నారండి. ఉన్నట్టుండి భూకంపం వచ్చేస్తుంది, పునాదులు లేచిపోయినాయి, తలుపులు తెరవబడింది. అలాంటి సమయంలో జైలరు వచ్చి ఏం చేస్తున్నారంటే అందరూ పారిపోయినారేమో. అర్థమవుతుందమ్మా? దయచేసి వినాలి. ఎప్పుడు ఎలా ఉంటుందంటే మన పరిస్థితి, నా పరిస్థితి తారుమారైపోయిందేమో, ఏమో ఏమో అంటే నీకు అవిశ్వాసం. నా జీవితం అయిపోయింది, ఇంక పనికిరాను నేను. ఈరోజు చాలామంది అలా అనుకుంటున్నారు, ఇంకా నాకు ఎదుగుదల లేదు, నేను బాగుపడలేను, ఇలా అనుకుంటుంటారని చాలామంది. ఇతను కూడా పారిపోయినారేమో అనుకొని తన కత్తి ఎత్తుకొని చంపుకోపోయినాడు. ఒకవేళ తను తాను హత్య చేసుకుంటే ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. కానీ నాకు అనిపించింది పౌలు శీలల్ని ఆ అధికారి జైలర్ కోసమే వాళ్ళు జైల్లో పెట్టినాడేమో దేవాదేవుడు. ఏది కూడా అండి, మీకు ఒక మాట సెలవిస్తున్నాను, మీ కుటుంబంలో కావచ్చు ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా ఆటంకం వస్తే, మాకు వ్యతిరేకంగా జరిగింది అంటే మీరు భయపడద్దండి, ఏదో మేలు కోసమే ఉంటుందండి. అర్థమవుతుందండి? ఏది జరిగినా కూడా మీరు కృంగతల వద్దు అండి, దేవుని మీద ఆధారపడండి. ఇస్సాకు అడుగుతున్నాడు, ప్రభా డాడీ తండ్రి అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల ఎక్కడంటే యెహోవా చూచుకున్నా. అదే నీ పరిస్థితి ఎలా ఉందో ఒకటే చెప్పాలి, యెహోవా చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు, అంతే. మీరేం చేయాల్సి వస్తుంది. అందుకని అన్నాడు, ప్రయాసపడి భారం వస్తుంది సమస్త జనారా నా దగ్గర అండి అన్నాడు. ఆయనే మనం పిలుస్తున్నాడు. మన భారం మనమే మోసుకుంటున్నామండి, ఆయన మీద భారం మోయటం లేదు. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ కత్తెత్తుకొని పొడుచుకోపోయినాడో బిగ్గరగా పౌలు చెప్తున్నాడు, అయ్యా మేము ఎక్కడికి పారిపోలేదు, ఏంది మేము ఎక్కడికి పారిపోలేదు, నువ్వే హాని చేసుకోవద్దు. ఇక్కడ ఒక మంచి మాట ఏంటంటే క్రైస్తవ జీవితంలో ఒక మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలండి. నువ్వు ఎప్పుడైతే మాదిరికరమైన జీవితం కలిగి ఉంటావో, ఇప్పుడు చూడండి చల్లపల్లి జైలు ఉంటుంది, ఖైదీలు ఏం చేస్తుంటారు చెప్పండి? మామూలుగా ఏం చేస్తుంటారు? పారిపోవాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ ఏమైపోయింది? తలుపులన్నీ తెరవబడినాయి. ఏం చేయాలి? ఖైదీలంతా పారిపోవాలి. వీళ్ళ సత్ప్రవర్తన యథార్థమైన భక్తి వల్ల అక్కడ ఖైదీలు కూడా ఏం చేస్తున్నారు? అక్కడే ఉన్నారండి. అర్థమవుతుందండి? క్రైస్తవ జీవితం ఏంటంటే నువ్వు ఒక యథార్థమైన జీవితం నువ్వు కలిగి, నువ్వు ఒక సాక్షిగా వీరయ్య దేవుని బిడ్డలని సాక్ష్యం నువ్వు కలిగి ఉంటే ఇతరులు మేమేమి అంటున్నాడు. చూడండి, రక్షణ పొందడానికి మేమేమి చేయాలని అంటున్నాడు. నేను జైలరు ఏమడుగుతున్నాడు? రక్షణ పొందడానికి నేనేమి చేయాలి? తనంతగా అడిగిన తర్వాతనే ఏమంటున్నాడు? ఏంటంట? ప్రభు యేసునందు విశ్వాసంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఈరోజు నా ప్రియమైన కుటుంబమా, నువ్వు సత్య సువార్త కలిగిన వారుగా, యథార్థమైన భక్తి కలిగినగా,
నీతి యథార్థంగా కలిగి నువ్వు జీవిస్తే నీ పక్కింటి వాళ్ళు అడగాలి, లక్ష్మక్క కావచ్చు, పార్వతక్క కావచ్చు, రామయ్య కావచ్చు, అడగాలి, అక్క మీరు ఇంత సమాధానంగా ఉండాలంటే ఏమి చేయాలి మేము? ఇలా సాక్ష్యం ఉండాలండి. ఆ ఖైదీలు వెళ్ళిపోకుండా ఉండడానికి కారణం తెలుసా? వాళ్ళ యథార్థ భక్తి. వాళ్ళు ఎంతో పారిపోవాల్సిన వ్యక్తులు, ఇంత భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు పారిపోవాలి వాళ్ళు, కానీ వాళ్ళ యథార్థ భక్తి, పౌలు శిలల్లో ఉన్న యథార్థ భక్తి బట్టి ఖైదీలు కూడా వెళ్ళలేదండి. అప్పుడు దేవుని వాక్యము బోధిస్తున్నాడండి. ఏంది పౌలు ఏం చేస్తున్నాడు? అప్పుడు బోధిస్తున్నాడు. నువ్వు నిజమైన క్రైస్తవుడుగా ఎప్పుడైతే ఉంటావో, నిజమైన క్రైస్తవుడు అంటే అర్థం తెలుసండి, ప్రేమ, తగ్గింపు, క్షమాగుణం, ఈ మూడండి చాలా ప్రాముఖ్యం. క్రైస్తవులు కాదు నేను అడిగేది, నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణము ప్రేమ, తగ్గింపు, క్షమాగుణం. ఆ గుణము మీకుంటే నిజమైన క్రైస్తవులు. గాంధీ గారు ఒక మాట సెలవిచ్చినా తెలుసా? క్రీస్తులాగా, ఏంది క్రీస్తులాగా ఒక 30 మందిని భారతదేశంలో చూపించండి. ఎవరండి? 30 మందిని చూపించండి, నేను భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మారుస్తానన్నాడు. ఒక ఛాలెంజ్ వేసినాడు. ఎవరు లేరు. ఆయనలాగా బ్రతకడం అనేది మనం చూపించాలి. పక్కనింటి వాళ్ళకి మనం ఒక మాదిరికరమైన జీవితం మనం చూపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు రక్షణ సువార్తను తెలుసుకుంటారండి. పక్కింట్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లో రచ్చ ఉండేసి ఏసే ప్రేమ కలిగినవాడు అని చెప్తే ఏం ప్రయోజనం? ఏం సాక్ష్యం ఉంది మన ఇంట్లో? ఎప్పుడు చూస్తే వాళ్ళ ఇంట్లో రచ్చ అండి. ఒక ఆదివారం చర్చికి వెళ్తారు, తర్వాత 6 రోజులు వాళ్ళ జీవితం అంతే. ఏం సాక్ష్యం ఉంది? నిన్ను బట్టి వాళ్ళు రక్షణకు రావాలి. ఆ పౌలు శీలల వల్ల రక్షణకు వచ్చిందండి ఆయనకి. వెంటనే యేసయ్య సువార్తను చెప్పినాడు, వాక్యం చెప్పినాడు. వెంటనే ఆయన గాయములు కట్టుతున్నాడు, వాళ్ళకి బాప్తిస్మం ఇస్తున్నాడండి. కుటుంబంకంతా, ఒక అధికారికే కాదు, తన కుటుంబం అంతా రక్షణకు వచ్చిందంట తెలుసా? తనే కాదు, తన కుటుంబం అంతా రక్షణకు రావడం జరిగింది. నా ప్రియమైన కుటుంబమా, నిన్ను బట్టి ప్రభునామము ఘనపరచబడాలి. అందుకనే రోమపత్రిక ఉంది, అన్యుల మధ్యలో దేవుని నామము దూషింపడుతుంది. ఎవరిని బట్టి తెలుసా? మనను బట్టే, నాన్ను బట్టే, నా ప్రవర్తన బట్టే, నా జీవితం బట్టే దేవుని నామం దూషించబడుతుంది. మనం మార్చుకోవాలి. ఎప్పుడైతే పవిత్రత జీవితం కలిగి దేవుని యొక్క నామాన్ని ఎప్పుడైతే మనం ఘనపరుస్తూ మహిమపరుస్తామో నిన్ను ఆయన ఘనపరుస్తాడండి. ఎస్, పౌలు అదే చెప్పింది, నన్ను బలపరచమని నేను సమస్తము చేయగలని సాక్ష్యం చెప్పినాడంటే ఎందుకు తెలుసా? అంతగా ఆయన చేసినాడండి దేవుని కొరకు. 12 మంది శిష్యులు చెప్పలేని ఒక స్టేట్మెంట్ ఏం తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి నడుచుకోండి. నువ్వు చెప్పగలవా సహోదరి? చెప్పగలవా? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలవా? చెప్పగలిగే స్థితికి రావాలండి. అది దేవుడు చూసేది మనలో. రక్షణ అంటే అదే. మునుపటి ప్రవర్తన ఎలా ఉందో ఆయన చూడండి. నీ ఇప్పుడు ప్రవర్తన సరిగా ఉందా లేదా చూసుకోవడమే రక్షణ అండి, ఇంకేం లేదు. వెనకటి జీవితాన్ని ఆయన అడగడండి. మనుషులు అడుగుతాడు, వాడు అటువంటి వాడు ఇటువంటి చెప్తాడు, కానీ ప్రభు ఏమడగండి. నీ సత్య మార్గంలో ఎప్పుడైతే నువ్వు అడుగు పెడతావో అది కావాలండి దేవునికి. నీ స్థితి, వెనకటి స్థితిని ఆయన చూడాడు. నీ స్థితిని మార్చగల దేవుడు మన యేసయ్య అండి. నువ్వు ఒక్కసారి అడిగి చూడండి, సమయం ఇచ్చి చూడండి. ఎంతసేపు సమయం ఇస్తావో అంత సమీపంగా దేవుడు నీకు ఉంటాడండి. నా జీవితంలో చివరి స్థానం దేవునికి ఇచ్చేవాడిని, చివరి స్థానము దేవునికి ఇచ్చేవాడిని. నా బతుకు ఇలా ఉన్నింది. చివరి స్థానం ఇచ్చినప్పుడు నా బతుకు ఎలా ఉన్నది? ఇలాంటే ఎవరిస్తారా? అలాంటి బతుకు నేను ఎప్పుడైతే దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చినానో
దశమ భాగమైన సమయానికి నేను దేవునికి ఇచ్చి గనపరిచినాను, ఆ దేవుడు ఇలా తిప్పివేసినాడు నా జీవితాన్ని. అర్థమవుతుందండి? నువ్వు దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చి చూడు. నీకే పరిస్థితున్నా కూడా తారుమారు కాకపోతే ఈ పరిస్థితి వదిలేస్తానండి. నువ్వు దేవునికి మొట్టమొదటి స్థానం, దేవుని యొక్క గుణలక్షణం కలిగి నువ్వు జీవించు. నీ యొక్క జీవితం మారకపోతే ఎందుకు మారదండి? దేవుడు ఎదురు చూసేది అదే అండి. నీలో మార్పు రావాలి, నిన్ను రక్షించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి పరిస్థితి తెలుసండి? చివరి దినాల్లో మనం ఉంటున్నామండి. చివరి దినాల్లో ఉంటున్నాం. రేపు బైబిల్స్ కూడా దొరకవు. జాగ్రత్త సుమా, హృదయంలో పెట్టేసుకోండి బైబిల్ని ఎంతగా నువ్వు హృదయంలో పెట్టుకుంటావో అంత శ్రేయం. ఎంతగా దేవునికి స్థానం ఇచ్చి నువ్వు గణపరుస్తావో నీ కుటుంబం అంతగా గణపరచబడుతుందండి. నన్ను ఒకనొకప్పుడు హేళనగా మాట్లాడినారండి, దూషించినారు అనేక మంది. ఈరోజు నోటి మీద వేలేసుకుంటున్నారు. నా సహోదరుడే సాక్ష్యం. నాకు ప్రతిదీ తెలుసు. నా సహోదరునికి నా బతుకు ఎలా ఉన్నిందో, చివరి స్థానం ఇస్తున్నప్పుడు ఇలా ఉన్నది. కానీ దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చి ఆయన రక్షణ సువార్తను తెలుసుకున్నాను. ఆయనలోనే ఆశీర్వాదం ఉంది, ఆయనలోనే దీవెనలు ఉన్నాయి. ఇంకోటి చెప్తున్నాను నా ప్రియమైన కుటుంబమా, నువ్వు ఆశించబడేది కాదండి దేవుడు చూసేది. నిన్ను బట్టి అనేకులు ఆశించబడాలి. అది క్రైస్తవ జీవితం అంటే. నువ్వు ఇతరులకి వెలిగిస్తుండాలండి. నువ్వు వెలిగించుతూ ఇతరులకి మార్గం చూపించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అది దేవుడు కోరేది. నేను నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటున్నావేమో. నో, భారం కలిగి ప్రయత్నించాలండి. భారం కలిగి ప్రయత్నించాలి. అన్న నన్ను పిలిచినప్పుడు నేను ఒకటే చెప్పాను, అన్న దేవుని పని కదా ఆయన చూసుకుంటాను. వర్క్లో చాలా బిజీగా ఉంటాను అన్న, ఒకటే చెప్పినాను, తండ్రి పని కదా ఆయన పని చూసుకుంటాను. టయానికి ముగించుకొని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎందుకు తెలుసా? నా తండ్రి సన్నిధి అంటే నాకు అంత ఇష్టం అండి. నా తండ్రి సన్నిధి అంత ఇష్టం. ఏడో ఆదివారం అంటే ఎన్ని సంఘాలకు వెళ్ళి నేను పరిగెత్తుతానని తెలుసా? ఎంతోమంది నశించిపోతున్నారండి. వారికి రక్షణ సువార్త చెప్పాలి. ఒక చిన్న ఎర్రర్ అండి, ఒక చిన్న ఆలోచన లేక అనేక మంది నశించిపోతున్నారు. ఒక రూపాయి తీసుకోకుండా పరిగెత్తుతున్నాను నా తండ్రి కోసం. ఆయన ప్రేమను చూపిస్తున్నానండి. ఆయన ప్రేమను మనం చూపించాలి. మొన్న పుత్తూరు దగ్గర జగనన్న కాలనీ దగ్గర 600 ఇళ్ళు ఉన్నాయి. చాలామంది వస్తారనుకున్నాను. చూస్తే ఒకే ఒక ఫ్యామిలీ, వినాలమ్మా, ఒకే ఒక ఫ్యామిలీ 5 మంది ఉన్నారు. భార్య, భర్త, 3 పిల్లలు. దేవుడు అక్కడ గొప్పగా వాడుకున్నాడు. మందస్సముగా దేవుడు ఆ ఇంటిని ఆస్వాదిస్తున్నాడు అని చెప్పి ఈ 600 ఇళ్ళకి ఒక దిక్సూచిగా మిమ్మల్ని ఉంచబోతున్నాడు. ప్రార్థన, వాక్యము, స్తుతి కలిగి ఉండండి అని చెప్పడం జరిగింది. వాళ్ళకి 3 బెడ్షీట్లు ఇచ్చేసిన పిల్లలకి, పెద్దవాళ్ళకి లేదు. ఒక తల్లి పెద్ద బొట్టు పెట్టుకొని నేను కారు ఎక్కే ముందు బయట వచ్చి లోపలికి వెళ్ళిపోయింది. నేను పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు ఒక బెడ్షీట్ అమ్మగారికి ఇచ్చేదా అని అడిగాను. ఏందని? ఒక బెడ్షీట్ అమ్మగారికి ఇచ్చేదా అని అడిగాను. నేను వెళ్ళి, అమ్మ ఇది యేసే మనసమ్మ, నాది కాదు, క్రిస్మస్ వస్తుంది, ఆ క్రిస్మస్కి ఒక కానుక అని ఒక బెడ్షీట్ ఇచ్చినానండి. ఏంది? ఒక బెడ్షీట్ ఇచ్చినాను. ఆదివారము వెళ్ళాను నేను. బేస్తవారము క్రిస్మస్ వచ్చింది. 6వ వ్యక్తిగా ఆమె వచ్చి కూర్చునిందండి. చెప్పలు కూడా దేవుని ఆమె. నీ క్రియలలో యేసేని చూపించు, అంతేగాని మతం మార్చడం కాదు. నా యేసే వచ్చింది. నీ క్రియలలో శ్రేష్టంగా ఉంటే అంతగా నిన్ను దేవుడు ఆశించబోతున్నాడండి. నా ప్రేమైన కుటుంబమా, రక్షణ నీ చేతిలోనే ఉంది. అర్థమవుతుందండి? ఎవరి చేతిలో లేదు. చెప్పినంత మాత్రాన చెవిగలవాడు వినుగా. కానీ ఎందుకు చెప్పినాడు తెలుసా? యేసయ్య ఎందుకు చెప్పినాడు తెలుసా? చెవులు లేవా మనకు? ఉన్నాయా లేదా? చెవులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎందుకు చెప్పినాడు తెలుసా? ఈ చేతులు విని నాకు కాదులే, ఏంది ఇది నాకు కాదులే అని వెళ్ళిపోతున్నారండి. ఇంతగా రక్షణ సువార్త కలిగి ఉన్నా కూడా మారలేకపోతామంటే ఎంత ధైర్యం తెలుసా? నా ప్రేమైన కుటుంబ చివర ముగిస్తున్నాను. నీవే ఒక సాక్షిగా, ఒక పత్రికగా మారిపోవాలి. పౌలు అన్నట్టుగా
నీ జీవితమే సాక్షిగా ఒక పత్రిక మారి వీరు దేవుని బిడ్డలు. ఒకానొకప్పుడు అన్న వయసులో, మా వయసులో ఒక మాట అనేవాళ్ళు తెలుసండి, క్రైస్తవులు అబద్ధమాడరు. అర్థమైందా? క్రైస్తవులు అబద్ధమాడరు, మోసం చేయరు అనే మాట వినేవాళ్ళం, మాటకి నిలబడే వాళ్ళని. ఈరోజు ఉందామా? ఎందుకు పోయింది? ఎందుకు వెళ్ళింది? మన యథార్థ భక్తి లేకపోవడమే, దేవుడంటే భయం లేకపోవడమే, భక్తి లేకపోవడమే. నువ్వు ఎంతగా దేవుని హత్తుకొని జీవిస్తావో. నేను ఒంటరిగా ఉంటున్నాను ఈరోజు, మా మిస్సెస్ అమెరికాకు వెళ్ళింది. ఇప్పుడు ఎంతగా దేవునితో కనెక్ట్ అయ్యి, ఇప్పుడు ఎవరికైనా చెప్తుంటే ఒంటరి లేదు, నేను యేసయ్య ఉంటున్నాను. ఏంది? నేను యేసయ్య ఉంటున్నాను. ఎంత సమయము దేవునితో గడుపుతున్నానంటే అంతగా గడిపే కొలది ఆయన ఆత్మ జ్ఞానంతో నేను నింపబడి మీ మధ్య నిలబడుతున్నానండి. నేను వెర్రివాడిని, జ్ఞానం లేనివాడిని, సరిగా మాట్లాడిన వాడిని. అలాంటి వ్యక్తి ఒక ఇద్దరు ముగ్గురు ముందు కూడా నిలబడలేనటువంటి వాడిని నేను. ఈరోజు కొత్త పాత లేకుండా నిలబడుతున్నా అంటే దేవుని మహాకృప అండి. ఆయన సన్నిధి నాకు తోడు ఉంటుందండి. ఎక్కువసేపు నేను మోకరిస్తాను. మగవాళ్ళారా, మీకు ఒక మాట సెలవిస్తున్నాను, మీ కుటుంబం బాగుపడాలంటే మీరు మోకాల అనుభవం ఉండాలి. స్త్రీలు ఎలాగైనా దేవుని దగ్గర మోకరిస్తారు. మగవాళ్ళారా, మీ కుటుంబాలు బాగుపడాలంటే నీటి కాలం ఎవరైనా నాటబడిన చెట్టుకి నీళ్ళు పోయాలన్నా? ఏమైంది మగవాళ్ళారా చెప్పండి? నీటి కాలం ఎవరు నాటబడిన చెట్టుకి నీళ్లు పోయాలన్నా? మీ మోకాల అనుభవం మీకుంటే మీ కుటుంబాలు అలా పచ్చగా ఉంటుందండి. కాబట్టి రక్షణ కలిగి ఉండాలి. యేసయ్య యొక్క 16వ వార్షికానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ ప్రభునామమున ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలోనే నెలసన ప్రభు కుమార్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఇంతవరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. మన హృదయంలో భద్రపరుచుకొని మనము సరిదిద్దుకోవాలని, ఆత్మీయమైన జీవితాన్ని జీవించాలని, మంచి క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా ఉండాలని, పరలోక రాజ్య వారసులుగా ఉండాలన్న వాక్యాన్ని మనం విని ఉన్నాం. స్తుతికి పాత్రుడైన మా ప్రేమగల తండ్రి, జీవము గల మా నాయన, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామములో మా హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా జీవితంలో ప్రభువా, మీరు చాలిన దేవుడుగా ఉన్నందులకై మీకు వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, దేవాతి దేవుడు అయినందులకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. 16 సంవత్సరములుగా నా తండ్రి ఇలాంటి పరిచర్యను జరిగిస్తున్న పరిచర్యను బట్టి, యేసయ్య మినిస్ట్రీస్ను బట్టి మీకు వందనాలు. వ్యవస్థాపకులు అపోస్తులు సుధాకరణ గారిని బట్టి మీకు వేలాది వేల వందనాలయ్యా. ఎన్నో ఏండ్ల క్రితమే ఈ ప్రాంతంలో ఏమీ లేనప్పుడు ప్రభువా అద్భుతమైన ఒక పరిచర్యని ప్రాంతంలో ప్రారంభించి ఇలాగ అనేకమైన వార్షికోత్సవాలు జరిపిన ప్రభువా, అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని నేటి వరకు కూడా మీ దాసుడు ప్రయాసపడుచున్న ప్రయాసను మీరు ఎరుగుదురు నా తండ్రి. మీ దాసును యొక్క పరిచర్యలో అనేక మంది సేవకులను మీరు లేవనెత్తిన విధమును బట్టి మీకు వందనాలు ప్రభువా. అనేకమైనటువంటి సంఘాలు స్థాపించడానికి నాయన మీ దాసుని మీరు వాడుకొనుచున్న విధమును బట్టి మీకు వందనాలు.
అనేకమైన ఆత్మలను సంపాదించడానికి ప్రభువా మీ దాసుని మీరు వాడుకొనుచున్న విధమును బట్టి మీకు వందనాలు. అనతో కూడా అనేక మంది సేవకులు ఈ యొక్క పరిచర్యలో పాలుభాగస్తులు కావడానికినైనా అనేక మంది యవనస్తులు ప్రభువా ఈ పరిచర్యలో పాలుభాగస్తులు కావడానికి అనేక మంది సంఘ పెద్దలు విశ్వాసులు ప్రభువా ఈ పరిచర్యలో వారు కూడా పాలుభాగస్తులు అవ్వడానికినైనా మీరిచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. వచ్చిన ప్రతి ఒక్కరిని నాయనా పేరు పేరున మీరు దీవించి మీరు ఆశీర్వదించండి అయ్యా. నీ బిడ్డలు రాత్రి వేళ సమయంలో నీ పాద సన్నిధిలో ఏ ఏ దిగులుతో, ఏ యొక్క విచారముతో, ఏ యొక్క కన్నీటితో, ఏ అవసరతతో ప్రభువా నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. ఏ పాప బంధకముల చేత బంధించబడిన అయినా ఈ పాపముల నుంచి నేను విడుదల పొందుదునా అని ఎదురు చూస్తున్నారేమో నాయన. అనారోగ్య సమస్యల చేత అయ్యా ఈ వ్యాధి నుంచి నేను బయట పడగలనా, స్వస్థత పడగలనని ఎదురు చూస్తున్నారేమో నాన్న. అయ్యా ఈ అప్పుల బాధల నుంచి నేను బయటికి రాగలనా ఎదురు చూస్తున్నారేమయ్యా. అద్భుతాలు చేయు దేవుడు నీ బిడలు రాత్రి వేళ సమయంలో నీ వైపు తేరి చూచి నీ వైపు వారు కన్నులెత్తి అబ్బా తండ్రిని మొరపెట్టుచూ ఉంటుండగా నా తండ్రి గొప్ప కార్యాలు మీరు జరిగించండి నాయన. నీ బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించుమని, నీ బిడ్డలు దీవించుమని, ప్రతి అక్కరల అవసరతలు యేసు క్రీస్తులో మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను ధైర్యపరచండి నాన్న. ప్రాముఖ్యముగా ప్రభా పరీక్షల సమయము నా ప్రభువ 10th క్లాస్ వారేమి, ఇంటర్మీడియట్ వారేమి నాయన, డిగ్రీ వారేమి, ఇంజనీరింగ్ చదివేవారు, మెడిసిన్ వారేమి ప్రభువ పరీక్షల కొరకై సిద్ధపడుచు ఉంటుండగా, పరీక్షలు రాస్తూ ఉంటుండగా ప్రభువా నీ బిడ్డలు కరము పట్టుకొని మీరే వ్రాయించండి నా ప్రభువ. మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని నీ బిడ్డలకు దయచేయండి ప్రభువ. పరీక్షలో మంచి విజయాన్ని నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఇంటర్మీడియట్ తర్వాత నాన్న ఇంజనీరింగ్కి వెళ్ళాలా, మెడిసిన్కి వెళ్ళాలని ఎదురు చూస్తున్న బిడ్డల కోసమే ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ బిడ్డల పక్షాన మీరు ఉండండి, అద్భుతమైన కార్యాలు జరిగించండి ప్రభువా. నీ నామము పెట్టబడిన, పిలువబడిన ఈ జనులు నా తండ్రి ఉన్నతమైన చదువులు చదవడానికి నా ప్రభువా, ఉన్నతమైన ఉద్యోగాలు పొందుకొనడానికి నాయన నీ నామం మహిమార్థమై నిన్ను మహిమపరిచేవారుగా, నీకు సాక్షులుగా నీ బిడ్డలు ఉండగలిగినట్లుగా నాయన అనేక మందిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది ప్రభువా వ్యాపారంలో ఉన్నారు నా తండ్రి. వ్యాపారంలో నష్టము లేకుండగా నాన్న ఆదాయము వచ్చినట్లుగా ప్రభువా, ఆ చిరు వ్యాపారం కాకుండా వారు దినదినము అభివృద్ధి చెంది ఓ పెద్ద వ్యాపారస్తులుగా నీ బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాన్న. ఇంకా కొంతమంది ఏ వ్యాపారం చేస్తే బాగునని ఆలోచన కలిగి ఉన్నారు. మంచి ఆలోచనలు పెట్టుక దయచేసి నా ప్రభువ వారి యొక్క వ్యాపారమును, చేతి పనిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. అలాగే ప్రభువ ఇక్కడ కూడిన ఒక్కొక్కరు నాన్న ఏ వృత్తి చేస్తున్నారు, ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఏ పనులు చేస్తున్నారు మీరు ఎరిగిన దేవుడుగా ఉంటూ ఉన్నారు. వారి చేతి పనులను మీరు ఆశీర్వదించండి, వారి వృత్తిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఈ యొక్క కూడికల ద్వారా నా ప్రభువా నీ బిడ్డలు ఆత్మీయ మేలులు, శారీరకమైన మేలులు చూడడానికి మీ కృప దయచేయండి. ఒక్కొక్కరి కుటుంబాలలో సంతోషాన్ని, సమాధానాన్ని మీరు ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా తండ్రి మా దేశ నాయకుల కోసమై ప్రార్థన చేస్తున్నాము నా ప్రభువా. అయా నీ బిడ్డలు మమ్మల్ని సరైన రీతిలో పరిపాలించడానికి కావలసిన జ్ఞానాన్ని, ఆరోగ్యమును నీ బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మా భారతదేశం అంతటి కోసమై, క్షేమము కోసమై ప్రార్థన చేస్తున్నామయ్యా. అధికారుల కోసమై ప్రార్థన చేస్తున్నాం. ప్రధాన మంత్రుల కోసమై, వాతోటి మంత్రుల శాఖతోటి మంత్రుల కోసమే మేము ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యమంత్రి కోసమే ప్రార్థన చేస్తున్నాం. ఆ మంత్రుల బృందం కోసమే ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. అయా వారు సరైన రీతిలో మమ్మల్ని ఏలడానికి
మీ కృప వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేశమునయ్యా మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మా దేశము మీరు రక్షించండి నా తండ్రి. అలాగే భారముతో మా తిరుపతి పట్టణాన్ని మీ కరాలకి మేము అప్పజెప్పుకుంటున్నాము. పరిశుద్ధాత్మ దేవ, మీ కరాలకి మీరు తీసుకొనమని నా తండ్రి. మా తిరుపతి పట్టణం యేసుకు సొంతము అగునట్లుగా నా ప్రభువ అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. అనేక మంది మనోనేత్రాలు మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అలాగే నా తండ్రి, తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి దైవజనులందరి నిమిత్తమే మేము ప్రార్థన చేస్తున్నాం. నిజంగా ఒక్కొక్కరు దైవజనులు ప్రభువ, భారము కలిగిన ప్రభువ, సువార్తను ప్రకటించుటకు నా తండ్రి మీ కృప దయచేయండి. తిరుపతి మాత్రమే కాదు, కానీ మా దేశంలో ఉన్నటువంటి నాయన ప్రతి దైవజనుని కోసమే, ప్రతి దేవుని సేవకుడి కొరకే ప్రభువ, ప్రతి పాస్టర్ కొరకే నాయన అయా భారముతో మేము ప్రార్థన చేస్తున్నాం. లెమ్ము తేజరులము, నీకు వెలుగు వచ్చి ఉన్నదని మీరు చెప్పిన రీతిగా నా ప్రభువా నీ సేవకులు నా తండ్రి లేచి తేజరులున్నట్లుగా నాయన అయా మీ ముఖకాంతిని నీ బిడల వైపు మీరు ప్రకాశింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా అనేకమైన వరముల చేత నీ బిడ్డలు మీరు దీవించండి నా తండ్రి. హల్లెలూయా, స్తోత్రాలు స్తోత్రాలు. అలాగే నా ప్రభువా ఈ మందిరము చుట్టూ, ఈ ప్రాంగణం చుట్టూన్న గృహములకు అందరిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క ప్రాంతము గాంధీపురంలో ఉంటుండగా నా ప్రభు ఈ పరిసర ప్రాంతంలోనున్న ఒక్కొక్కరిని కూడా మేము జ్ఞాపకము చేసుకుంటున్నామనయ్యా. అయా నీ బిడ్డలు మీరు దీవించండి అయ్యా, నీ బిడ్డలు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఎలాంటి పరిచర్య లేక మందిరము ఆరాధనలు జరుగుడు ద్వారా ప్రభువ ఈ ప్రాంతపు ప్రజలు నాన్న నీ దేవుని దగ్గర నుంచి వారి యొక్క మేలులు దీవెనలు పొందుకున్నట్లుగా నా ప్రభువ నీ బిడ్డలు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా నా రాత్రి వేళ సమయంలో నాయన సుధాకరణతో కలిసి అనేక మంది దైవజనులు ఆయా ప్రాంతాలలో పరిచర్య చేస్తూ ఉన్నారు. ప్రభువా నీ బిడ్డలను బలముగా ఆయా ప్రాంతాల్లో మీరు వాడుకొనండి నా తండ్రి. అనేక ఆత్మలను సంపాదించుటకునైనా ఓ అనేకమైన కృపల చేత వరముల చేత నీ బిడ్డలను నింపిన ప్రభువా బలముగా మీరు వాడుకోనేమని ప్రార్థన చేస్తున్నాం. అన్నగారికి మరి ఎక్కడ బ్రాంచులు ఉన్నాయో ఆ బ్రాంచులన్నిటిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రతి బ్రాంచ్లో ఉన్న విశ్వాసాలను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. పేరు పేరున మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. అలాగే నా ప్రభువా ఈ రాత్రి వేళ సమయంలో వాక్యమును అందించిన దైవజనులు తామ సహోదరుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం నాయన. అయ్యగారికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు. అనేకమైన ప్రాంతాలలో ప్రభువా మీరు దాసుని బలముగా వాడుకొనుచున్న విధమును బట్టి మీకు వందనాలు. ఇంకా వరముల చేత నింపి అనేకమైన ప్రాంతాలలో ప్రభువా మీ దాసుడు బలముగా వాడబడుటకు మీకు కృప దయచేయండి. దూర దేశములున్న ఇరువురు బిడ్డలను బట్టి, మనవడిని బట్టి, కోడలను బట్టి నాయన మరి నాయన ఇప్పుడు సహోదరి కూడా వెళ్ళి ఉంటుండగా నాయన ఆ కుటుంబం అంతటితో ఒకరు ఉండండి. మీ కాపుదల భద్రత నీ బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తూ అయ్యగారు చేస్తున్న వ్యాపారంలో లేక క్లినిక్లో నా ప్రభువ మీరే సహాయము చేయమని నీ దాసుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తూ అయ్యా అడిగినవి అడగమచ్చినవన్నీ కూడా మీరు దయచేస్తారు. మరొకసారి ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని పేరు పేరున మీరు నీ బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఇక్కడి నుంచి సంతోషంతో సమాధానంతో రేపు వెలుటుకు మీ కృప దయచేయమని రేపు జరగబోయే కూడికను కూడా మీ పాద సన్నిధిలో ఎత్తుపెడుతున్నాం. ఇంకా అనేక మంది రావడానికి నాయన కృప దయచేయండి. రేపు మాట్లాడిపోయి మీ దాసులు మీ స్లూచాట్లో మరుగుపరిచిన నాన్న మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తూ అడిగిన వాడి మధ్య దయచేస్తారని యేసయ్య దివ్యమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు కృప వలన మొదటి రోజు చాలా చక్కగా అన్నీ దేవుడు కరెంట్ అయితేమి, సౌండ్ సిస్టమ్ అయితేమి, పాటలు, ప్రార్థనలు, వాక్య పరిచర్య అంతా
క్షేమకరంగా జరిపించినందువల్ల చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్ర రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. గమనించండి, ఈ మొదటి రోజు ప్రేమ సువార్త స్వస్థత కోటాలు ముగించబడ్డాయి. రేపు ఈ మొదటి రోజు కాబట్టి కాస్త ఆలస్యంగా మనం ప్రారంభించుకున్నాం. రేపు త్వరగా ముగించుకుందాం. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు, పరీక్షలు. పిల్లలు చదవాలి కాబట్టి వారికి కూడా మనం సౌకర్యంగా ఉండాలి. త్వరగా వచ్చారంటే 6కి స్టార్ట్ చేసుకుందాం. 6కి వస్తే 8కి ముగించుకుంటాం మనం. మీరు 7కి వస్తే 9 అవుతుంది. మళ్ళీ భోంచేసి లేట్ అవుతుంది. పిల్లలు పోయి చదవాలి కదా, పిల్లలు వెళ్ళి చదవాలి కదా. మళ్ళా తర్వాత మనం ఇక్కడ సౌండ్ పెట్టుకుంటే పక్కన చదువుకునే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అందరికీ సౌకర్యంగా మనం మీటింగులు జరిపించాలి. రేపు అందరూ 6 గంటలకు వచ్చారంటే మనం 8 గంటలు ముగించుకుంటాం. హల్లెలూయా. తర్వాత ఈరోజు మనం మొదటి రోజు కాబట్టి ఈ సేవ కొరకి కానుకలు పట్టలేకపోయినాం. ఇక్కడ కానుక పెట్టి ఉంది, సమర్పించుకునే వాళ్ళు సంప్రదించుకోవచ్చు. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకి మందిరంలో ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. తప్పకుండా కలుసుకోండి. ఇంకా మీ ఇంట్లో వాళ్ళు, మీ స్నేహితులు, మీ బంధువులు అందరూ పిలుచుకురండి. ఎందుకంటే దైవజనులు చెప్పారు కదా, పురుషులు ప్రార్థన వలన దీవెనలు పొందుతారు అనేసి యేసయ్య కూడా చెప్పాడు. యేసయ్య కూడా ఏం చెప్పాడంటే, రెప్పపాటులో వస్తాడంట ఆయన, తన ప్రజల కొరకు వస్తాడంట. కాబట్టి ఎక్కడ 2-3 కూడి నా నామను స్మరిస్తారో వాళ్ళ మధ్యలో ఉంటాను అని అన్నాడు. భక్తిగా ఇంట్లో ఉంటే ఇంట్లోకి వస్తాడు. కానీ సహవాసంలో స్త్రీలు మీరు ఎవరైనా ఒక వాక్యం చదవండి, నేను చెప్తాను. ఐక్యత కలిగి ఉన్న చోట 133 అధ్యాయంలో ఉంది. అక్కడ శాశ్వత జీవం ఉంటుందంట. రెండోది వచ్చి ఆశీర్వాదం ఉంటుందంట. స్త్రీలు చదువుతారా? ఎవరైనా స్త్రీలు చదవండి, గట్టిగా చదవమ్మా. చెవులు గలవాడిను గాక, గట్టిగా చదవన్నా. కాదు, మొదటి నుంచి. తైలము వలె ఉండును, సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. చాలు. కాబట్టి ఈ ఆశీర్వాదాలు మనం పొందాలి, అనేకులు పొందాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ శాశ్వత జీవం ఉంటుందంట. ఐక్యత కలిగి ఉన్న వాళ్ళ మధ్యలో. రెండోది వచ్చి ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. అందువల్ల సహవాసంలో తప్పకుండా కలుసుకోవాలి. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం ఎవరికి గుర్తుంది చెప్పండి? ఇంకా ఓకే, ఎవరికి గుర్తుంది? మేరీ. ఇంకా ఏముంది చెప్పండి? ఇక్కడికి రండి. ఎవరెవరికి తెలుసు వాళ్ళు వరుసగా నుంచోండి. రండి, ఎవరి చేతులు తెలుసు అని తిరగా నుంచోండి. అక్కడ నుంచోండి. మీకెవరికి తెలీదా? తెలుసా? అక్కడ నుంచో.
ప్రభాకర్ నువ్వు చెప్పు. అటు చెప్పు. మైకి అమ్మ. మీరు అపోస్తుల బోధ యందును సాహసమందును రొట్టె విడిచుట యందును ఎడతెగక ప్రార్థనలో ఏకీభవించండి అని లేఖనంలో రాయబడి ఉన్నది. అపోస్తుల సహవాసమందును కూర్చోండి, రొట్టె విడిచటమును ప్రార్థన చేయటమును తప్పకుండా కలుసుకోవాలి. కాబట్టి దైవజనులు కూడుకునేటప్పుడు మనం కూడా వాళ్ళకు కూడుకోవాలి. అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసము, అపోస్తుల రొట్టె విరుచుట, అపోస్తుల ప్రార్థన చేయుట తప్పకుండా కూడుకోండి అని చెప్పాడు. ఆ వాక్యం మళ్ళీ నెరవేరితే మనకు ఆశీర్వాదం, నెరవేరిన వాళ్ళలో ఆశీర్వాదం. తప్పకుండా రేపు మీరు ఆఫీస్కి సెలవేసి, మార్కెట్కి సెలవేసి, పనికి సెలవేసి పగల మీటింగ్ కలుసుకోండి. పగల మీటింగ్లో కూడా ఇక్కడ భోజనాలు పెడతారు. ఈరోజు ఈ మీటింగ్కి మన సంగీతరావు వాళ్ళు మేము భోజనం పెడతామని ముందుకు వచ్చారు. దేవుడు వారిని దీవించలేక చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. రేపుటి భోజనానికి ఎంత అవుద్దంటే 15,000 కావచ్చు అన్నారు ఇక్కడ సేవకులు. 15,000 అంటే 20,000 అన్నా పెట్టుకోవాలి. 20,000 మనందరం పెట్టుకుందాం. 20,000 మనందరం పెట్టుకుందాం. ఒకరు కాదు, రేపు భోజనానికి నా ఒక్కడికే కాదు, మనందరు భోజనానికి. హల్లెలూయా. ప్రార్థన చేయండి. రేపు మీకు అందరికీ మన ప్రభు బిర్యానీ ఇస్తున్నాడు. బిర్యానీ ప్రతి మీటింగ్లో లాస్ట్ రోజు బిర్యానీ తింటారు. కాబట్టి ఈ రాత్రి వెళ్ళి మీరు, ప్రభువా రేపు మీరు మాకు బిర్యానీ పెడుతున్నందువల్ల వందనాలయ్యా, నేను ఒక 10,000 ఇస్తానయ్యా అని చెప్పండి. మనిషి 10,000 వేసుకున్నామంటే ఇక్కడ మందిరం, పక్కా మందిరం, డూప్లస్ ప్లాన్ ఉంది ఇక్కడ. ఈ 100 అంకణాలలో 100 అంకణాలు ఫుల్గా స్లాబ్ పోయాలి. కింద వంటలు, కార్ పార్కింగు. ఫ్యూచర్లో దారిలో బళ్ళు పెట్టలేము. ఎవరికి మందిరం? నాకు కదా. నా మందిరము ప్రార్థనా మందిరము అని చెప్పాడు. ఇప్పుడు మనం మందిరం కట్టామనుకోండి, అనేకులు ప్రార్థన చేసుకుంటారు. మనము, మన పిల్లలు, పిల్లలు దేవునికి ఇష్టం అవుతాం. హల్లెలూయా. అలాగని ఇంకొక వాక్యం హెబ్రీ గ్రంథములో చాప్టర్ 5 7 చదవండి. 5-7 బ్రదర్స్ చదవండి అయ్యా. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను మామూలుగా చదువు. ఆమేన్. శరీరధారిగా ఉన్న రోజుల్లో ఆయన్ని శ్రమ పెట్టినప్పుడు ఆ శ్రమ తీసుకున్నాడు, యాచనలు చెల్లించాడు, ప్రార్థనలు చేశాడు. తర్వాత ఆయనకి విధేయుడైనందువల్ల ఇష్టుడైనాడు. సడన్గా చెప్పాలి, ఎవరైనా చెప్పాలి, పక్క చెప్పాలి, సడన్గా చెప్పాలి. చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు దేవునికి ఇష్టడైనాడు. మీలో బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారు. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు, ఆయన ఒడ్డుకొచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఆయన పైకి వచ్చింది పావురం అని. పరలోకం నుంచి ఒక స్వరం, తండ్రిని దేవుడు ఏం చెప్పాడు? నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు. అంటే ఈయన యందు సత్యము నెరవేరుతుంది.
కాబట్టి ఎవరి యందు సత్యం నెరవేరద్దో వాళ్ళు దేవునికి ప్రియులు అవుతారు. ఆయన మోడల్ చేశాడు, ఇట్లా చెయ్యండి మీరు, ఇట్లా చేసుకోండి మీరు అని. ఇక్కడ దేవుని వాక్యమే చెప్పబడుద్ది, చెప్పిన వాక్యమే నెరవేర్చబడుతుంటుంది. ఆ వాక్యము చదివిన మనలో, ఇన్న మనలో నెరవేరకపోతే అంజూరపు చెట్టును చూసి ఏం చెప్పాడు మీరు చెప్పండి? అయ్యగారు చెప్పాలి, అయ్యగారు చెప్పాలి. ఓహో, నాకు అర్థమైందిలే, నేను ప్రసంగం చేయట్లా, మీకు ఆకలి అవుతుంది, నాకు అర్థమైంది. ఈ చెట్టు వ్యర్థము, నిండు ఆకులు ఉన్నాయి. ఆకులంటే మాటలు ఉంటాయి కానీ ఫలాలు ఉండవు. కాబట్టి ఈ చెట్టు వ్యర్థము. చదివిన వాక్యము, ఇన్న వాక్యం ఎవరిలో నెరవేరదో, అంజూరపు చెట్టు ఎలా తీసేయమన్నాడో అలాగా తీసివేయబడతారు. జాగ్రత్త. పేరు క్రైస్తవులు చాలామంది ఉన్నారు. కాదు, వాక్యము ఎవరిలో నెరవేరి ఆ వాక్యము వలన ఫలిస్తారు, వాళ్ళు దేవునికి ఇష్టలు. యేసుక్రీస్తులో వాక్యము నెరవేరింది. సహవాసం, సంఘం, ఉపదేశం, రొట్టి విషయందు, ప్రార్థన చేయటి యందు విడతెక్క ఉండండి. గ్యాప్ ఇవ్వకూడదు. గ్యాప్ ఇస్తే ఏదో తోట ఏం జరిగింది? సమూల నష్టం జరిగింది. గ్యాప్ ఇస్తే సహవాసానికి గ్యాప్ ఇవ్వకూడదు, కలుస్తూనే ఉండాలి. సహవాసం, ఆత్మీయ సహవాసం. సంఘంలో నుంచి బయట తరిమేసి కట్గజాల్లో పెట్టాడు, మళ్ళీ సంఘం లోపల రాకుండా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎన్ని గంటలకు మీటింగు? ఖచ్చితంగా అందరూ రావాలి, అందరూ రావాలి. చిగురువాడ మెయిన్ సంఘం, ఈ బ్రాంచి సంఘస్థులు తప్పకుండా అందరూ రావాలి. తర్వాత సాయంకాలం 6 గంటలకి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. స్నానాలు చేసుకోవాలన్నా బాత్రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ కూడా స్నానాలు చేసుకోవచ్చు, సౌకర్యాలు ఉన్నాయి. తప్పకుండా కలుసుకోండి 10 గంటలకి. తర్వాత భోజనం చేసుకోండి. మళ్ళా సాయంత్రం 6 గంటలకి రండి. 6, 8 ముగించుకుందాం. మీరు 7 వస్తే 9 అవుతుంది, 8కి వస్తే 10 అవుతుంది. డిసిప్లైన్ పాటించాలి. డిసిప్లిన్ చాలా ఆశీర్వాదం అది. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సరే, ఆ భోజనాలు ఎక్కడనే ప్రార్థన చేయండి. చేశారా? ఓకే. ఇప్పుడు భోజనాలు ఆ టేబుల్ రెడీ చేసుకోండి. ఇక్కడ సిస్టర్స్ వడ్డించండి. తర్వాత ఆకులు ఎక్కడంటే వేయకుండా చోట మచ్చటంగా వేసుకోండి. తర్వాత తీసుకురేద్దాం. ఆమేన్. బండి తోలుతా, తీసుకురా. మంచి పని చేశాడు దేవుడు గిరిని మనకి ఇచ్చాడు, ఆ శ్రమ లేకుండా. తీసుకురా. హల్లెలూయా. పిల్లలు మీరు అందరూ ఓపికగా భోజనం చేసుకొని చాలా